నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ 2024 మొదటి అర్ధభాగంలో జనవరి నుంచి జూన్ వరకు తన యొక్క గణాంకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం 5810 క్రిమినల్ కేసులు గత 6 నెలల్లో నమోదయ్యాయని చెప్పి ప్రతిరోజు 33 నేరాల చొప్పున కువైట్ లో ప్రతిరోజు నేరాలు నమోదైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత సంవత్సరం 2024 మొదటి 6 నెలల్లోనే ఇటువంటి క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పి న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 196 కిడ్నాప్ మరియు డిటెన్షన్ కేసులతో పోలిస్తే హత్య మరియు దాడి కేసుల సంఖ్య 163కు చేరుకుందని చెప్పి, అలాగే కుటుంబ గౌరవం మరియు ప్రతిష్ట పైన దాడి చేసిన కేసులు 153 కేసులు నమోదయ్యాయని చెప్పి, అలాగే ఇతరుల ఆస్తులకు సంబంధించి 613 కేసులు, అలాగే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి 1716 కేసులు నమోదయ్యాయని చెప్పి, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు సంబంధించి 1701 కేసులు మరియు అలాగే ఇతర కేసులు మనం చూసుకుంటే 1268 కేసులు నమోదైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది. కువైట్ లో ప్రతిరోజు 33 నేరాలు జరుగుతూ ఉన్నాయి. అవి కేసులుగా నమోదవుతూ ఉన్నాయి. కేసులుగా నమోదు కానివి ఇంకెన్ని ఉన్నాయో తెలియాల్సి ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.